దాడులు, ఆడపిల్లల మీద హింస, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, ఆడపిల్లల్ని చెరబట్టి హత్య చేయటాలు మీరెక్కిన 19 మాసాలు 20 మాసాల్లో ఎంత పెరిగిపోయినాయి అనేది కనీసం మీకు స్పృహ లేదా అని అడుగుతున్నాను. ఎప్పుడు నిరంతరం ఏదో అన్న సామెతగా వండితే పక్కింటి వాళ్ళ కూర రుచిగా వండుతానట్టుగా మీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన శాఖను గాలికి వదిలేస్తూ ఉంటాడు. ఉపాధి హామీలో 7-8 మాసాలుగా కూలీలకు డబ్బులు పడవు. అతను నోరెత్తడు, పట్టించుకోడు, సమీక్ష చేయడు. ఏదో పండగ అన్నాడు, ఏదో గ్రామ పండగ, గ్రామాల పండగ అని ఏదో చెప్పాడు. పల్లె పండగ, పల్లె పండగ. రోడ్లు వేసినోడికి ఎవడికన్నా బిల్లులు పడుతున్నాయా? ఎవడికి పండగ? మీకు పండగ, మీ ఎమ్మెల్యేలకు పండగ. 4%, 6%, 10% వసూలు చేసుకున్న మీ ఎమ్మెల్యేలకి పల్లె పండగ పండగ. కాంట్రాక్టర్లకు ఎవడికి పండగ? పనిచేసిన వాడికి ఎవడికి పండగ? ఆడికి బిల్లు లేరా? మీరు మీ శాఖను గాలికి వదిలేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతసేపు హోమ్ డిపార్ట్మెంట్ అంటే మీ భీమవరం ఎస్పీ గారు కూడా చెడిపోయినట్టే కదా. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కదా, ఏమన్నా చర్యలు తీసుకున్నారా? భీమవరం పోలీసుల మీద కంట్రోల్ చేశారా? ప్యాకాట్లు ఎక్కడ నాగినయా? మీరెక్కిన దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కిన దగ్గర నుంచి మొత్తం పేకాట సంబరాల్లాగా జరుగుతున్నాయి కదా. ఎక్కడన్నా పేకాట ఆగిందా? మావుళ్ళు తీసుకుంటున్నారు, స్టేషన్ మావుళ్ళు, ఎమ్మెల్యేల మావుళ్ళు, టీడీపీ కార్యకర్తల మావుళ్ళు, అంటే వార్డు ఇన్ఛార్జా, గ్రామం ఇన్ఛార్జా మావుళ్ళు. కేసులు కట్టాలంటే కూడా ఎమ్మెల్యే చెప్తే కానీ కేసులు కట్టినటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మీ ముందే చెప్పాడు కదా. ఏమన్నాడు? ఒక 4-5 జిల్లాల్లో రెవెన్యూ వ్యవస్థలో, అధికార యంత్రాంగంలో, పోలీసు వ్యవస్థలో రాజకీయ ప్రమేయం విపరీతంగా పెరిగిపోయింది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండలేదని చెప్పని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడాడు కదా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో. ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మాట్లాడాడు? లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పని. అసలు పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నాను. పిఠాపురం నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఉందా అసలు? స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్లకు కూడా ఒక దళితవాడలో అంటే పట్టపగలు సమాజంలో నిర్భయంగా కుల వెలి జరిగిందంటే దాన్ని అడ్రస్ చేయటానికి కనీసం ఒక్క పాలకుడు కూడా వెళ్ళకపోవటం, మీరు కానీ మీ అబ్బాయి కానీ మీ డిప్యూటీ సీఎం కానీ లేదా ఒక మంత్రి కానీ హోంమంత్రి కానీ ఎవరన్నా అసలు దళితుల్ని వెలేయటమేంట్రా, మీకు పోయే కాలం వచ్చిందా అని ఒక్క రోజన్నా ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నాను. ఆడపిల్లని, ముక్కుపచ్చలారిన ఆడపిల్లని చెరిచి చిదిమేస్తే మీ పార్టీ ఓడు ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నాను. విలేకరుల్ని కాలుచి ఎరగొడితే మీరు ఎవరన్నా వెళ్ళారా? పట్టించుకున్నారా? కేసు కట్టారా? ఇవాళ ఎవడం ఏం చేస్తారు మీరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను పనిచేయనివ్వకుండా కేవలం మీ దుర్బుద్ధితో మీ కక్షలను తీర్చుకుంటానికి పోలీసు వ్యవస్థని, రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటా. ఇవాళ తగుదనమ్మా అని బయలుదేరారు. ఇవాళ మెడికల్ కాలేజీలో అన్యాయంగా మీకు చందాలు ఇచ్చిన వాళ్ళకి, మీకు లంచాలు ఇచ్చిన వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రితో సహా ఆయన చెప్తాడు హాస్పిటల్ బాగుపడతాయంట. ఆల్రెడీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటలే కదా, కొత్త